తన ఇంట్లో దొంగలు పడ్డారని ఒక మతిమరుపుదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. దొంగను కనిపెట్టాలని 3 గంటలు శ్రమించారు. 3 గంటల తర్వాత ఫిర్యాదుదారుడే అసలు నిజం చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా అచ్యుతాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివయ్య ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్ళాడు. ఈ క్రమంలో పందులు పడతామని ఒక 3 వ్యక్తులు ఊర్లో అనుమానంగా తిరుగుతున్నారు. శివయ్య ఇంటి వైపు వెళ్లిన ఆ పందులు పట్టే వ్యక్తులు శివయ్య కొడుకు శ్రీనివాస్ ఇంటికి వచ్చే సమయంలో ఇంట్లో నుంచి 3 బయటికి రావడం గమనించి వాళ్ళని ప్రశ్నించగా పందులు పడ్డానికి వచ్చామని తెలిపారు. అయితే శ్రీనివాస్ తన ఇంటి పరిసరాలను చూడగా అప్పటికి ఇంటికి తాళం లేకపోవడంతో తండ్రి శివయ్యకు ఫోన్ చేసి తాళం విషయాన్ని అడిగాడు. మతిమరపుతో ఉన్న శివయ్య అవును తాళం వేశాను, ఇంట్లో డబ్బులు కూడా దాచానని చెప్పడంతో శ్రీనివాస్ వారిని అనుమానించి వాళ్ళని వెంబడించే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉండగా హడావిడిగా ఇంటికి వచ్చిన శివయ్య ఇంట్లో 2.5 లక్షలు ఉన్నాయని తాను దాచిపెట్టిన చోట వెతకకుండా వేరే చోట చూడగా అక్కడికి కనిపించలేదు. దీంతో నిజంగా దొంగతనమైందని పోలీసులు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు డబ్బు మాయంపై దర్యాప్తు వేగవంతం చేశారు. గ్రామంలోని వచ్చిన పందులు వారిపై అనుమానంతో వారిని విచారించగా తామే దొంగతనం చేయలేదని వెల్లడించారు. అయితే ఈ క్రమంలో మరోమారు శ్రీనివాస్ తన తండ్రి శివయ్యను ప్రశ్నించగా వేరువేరుగా సమాధానం ఇచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లోకి వెళ్లి మరోసారి మాయమైన డబ్బుల చోట చూడాలని సూచించడంతో శివయ్య దాచిన చోటే డబ్బులున్నాయి. అప్పుడు శివయ్య అవాక్కై తానే దాచినట్లు తెలిపాడు. ఒక మతిమరుపు ద్వారా ఇదంతా జరిగిందని పోలీసులు గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. ఒక మతిమరుపు ఎంత పని చేసిందని అవాక్కయ్యారు. పని బాగాలేక అలా పెట్టినా దేశం మరిచి వాళ్ళు వచ్చినందుకు పిల్లాడకు లేపి దొంగలు వచ్చినట్టే అరే పెట్టెలు పెట్టినమాటని చూసినాడు. పెట్టెలు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆ పెట్టెల ముందు పెట్టి మళ్ళీ గొల్లెంలో సంచలే పెట్టింది. దొరికినాయి దొరికింది.